స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండల గారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416111777. లూకాసు వార్త. యేసుక్రీస్తు ప్రభువారి జన్మలో అనేకమైన విషయాలు నేను ఈ మధ్యకాలంలో ధ్యానిస్తూ ఉండగా ప్రభు నాకు అనేక విషయాలు నేను కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆ నోట్స్, కామెంటరీ అవన్నీ చదువుతూ ఉంటే అనేక నూతనమైన విషయాలు ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియమ్మను గురించి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ మరియమ్మ తల్లి గురించి పరిశుద్ధాత్మ దేవుడు 3 చక్కని మాటలు వ్రాయించి ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు సహోదరీలు నేను ఇలా ఉండాలని కోరుకోవడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి సంఘ వధువుగా మనమందరం ఒక స్త్రీతో పోల్చబడిన వాళ్ళమే. ఆమేన్. సంఘము అంటే ఆయనకు పెండ్లి కుమార్తె అంటే మనం పురుషులం కావచ్చు, కానీ ఎప్పుడైతే సంఘం అనే ఆ వధువు పాత్రలో మనం ఉన్నామో పురుషులమైన మనమందరము స్త్రీతో పోల్చబడ్డాము అనే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ తల్లిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచిన 3 మాటలు గమనించండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. దయాప్రాప్తురాలా. మీలో ఎంతమంది దేవుని దయకు ప్రాప్తురాలుగా ఉండాలని ఆశపడుతున్నారు? 42వ వచనంలో స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. తర్వాత 3వ మాట 49వ వచనంలో 2వ భాగంలో ఉంటుంది. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. మరియమ్మ తల్లి గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో మన కోసం వ్రాయించి ఉంచిన అద్భుతమైన మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరం ఈ లక్షణాలు మనలో ఉండాలని కోరుకోవాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియమ్మ అంటా ఉంది, నా ఆత్మకు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి తల్లే. కానీ ఆమె తన జీవితంలో ఇచ్చే సాక్ష్యం ఏంటంటే తనకు, తన ఆత్మకు ఒక రక్షకుడు ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, చాలా కాలంగా ఈ మందిరానికి నువ్వు వస్తూ ఉన్నావు. నిన్ను బట్టి నేను దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. నిన్ను బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం అంతటిలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని మీరు అర్థం చేసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. కృపావరాలు ఉన్నాయి, ఆత్మఫలాలు ఉన్నాయి, ఆత్మతో నింపబడడం ఉంది, అనేకమైన విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కల్లా ప్రాముఖ్యమైంది
ఆత్మరక్షణ. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కదా 22వ వచనంలో అక్కడ 3 మాటలు ఉన్నాయి. ప్రభువా, మేము నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా. దేవుని బిడ్డలారా, నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని సేవకునిగా ప్రవచనాలకు నేను వ్యతిరేకం కాదు, దయ్యములను వెళ్ళగొట్టే పరిచర్యకు నేను వ్యతిరేకం కాదు, అద్భుతములు చేసే పరిచర్యకు నేను వ్యతిరేకం కాదు. నా జీవితంలో, నా పరిచర్యలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా అనేక సార్లు దయ్యములను దేవుడు వెళ్ళగొట్టిన అనుభవం నేను కలిగి ఉన్నాను. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చి కన్స్ట్రక్షన్లో, బిల్డింగ్స్లో పనిచేస్తూ ఉంటారు. చిన్న చిన్న పాకలు వేసుకొని ప్రతి బుధవారం హెబ్రోన్ నుంచి నన్ను అక్కడికి పంపించేవాళ్ళు. యవనొస్తున్న రోజుల్లో 20-21 సంవత్సరం ఉంటుంది. ప్రతి బుధవారం సాయంత్రం అక్కడ గాస్పల్ మీటింగ్ జరిగేది. అక్కడ ఒక పాక ఉండేది. ఆ పాక ఖాళీగా ఉంటుంది. దేవుని సేవకులైన ఎవరైనా వస్తే ఒక మంచం ఉంటుంది, అక్కడ ఫ్యాన్ ఉంటుంది, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి. ఒక రోజు పెందలాడే వెళ్ళాను. నాతో పాటు ఇంకో పాస్టర్ గారు ఉన్నాడు. మేమిద్దరం కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాం. ఈలోపు ఆ పాకల్లో నుంచి ఒక సహోదరుడు పరిగెత్తుకుంటా వచ్చాడు. అన్న రండి, ఒక గాలి వచ్చిందంటే దయ్యం వచ్చిందని అన్నమాట. మరి మీరు వచ్చి ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు. నేను నా పక్కన ఉన్న పాస్టర్ గారితో అన్నాను, రండి బ్రదర్, ఎవరికో దయ్యం పట్టిందంట, వెళ్ళి ప్రార్థన చేద్దామంటే ఆయన అన్నాడు, అన్నా దయ్యం కోసం ప్రార్థన చేయటమా, నేను రానులే అన్నా, నేను ఎక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరా అన్నాడు. దేవుని బిడ్డ, చిన్న యవనొస్తాను నేను. ఆత్మీయ జీవితంలో అంత అనుభవం కూడా లేదు. నేను అక్కడికి వెళ్ళాను. నాకు తెలిసిందల్లా ఒకటే, చిన్నప్పుడు మా నాన్నగారు దయాలు వెళ్ళగొట్టడానికి బైబిల్ తల మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అది నాకు తెలుసు. మా గ్రామంలో ఉన్న వాళ్ళంతా తేలిగుట్టినప్పుడు మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు, బాధపడుతున్నప్పుడు మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు. అయ్యా, మా నాన్నగారి పేరు లింగయ్య. అప్పుడు లింగయ్య, నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు కదా, మాకు మంత్రం పెట్టు అనేవాళ్ళు. మంత్రం కాదమ్మా, ప్రార్థన అంటాడు, అదే అని చెప్పేవాడు మా నాన్న. నేను చిన్నప్పుడు చూశాను. సో నేను ఏం చేశానంటే, నేను అక్కడికి వెళ్ళి, నేను భయపడలా దయ్యం అనగానే, బైబిల్ ఆమె తల మీద పెట్టి, యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో బయటికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి గిలగిల కొట్టుకుంది. కాసేపు లేచి నాకేమైంది అని అడుగుతుంది. మీకు ఒక విషయం చెప్పనా, వాళ్ళ వివాహం అయ్యి దాదాపుగా 8 సంవత్సరాలు అవుతుందంట. 8 సంవత్సరాల సంతాన ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే ఆ దయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో వెంటనే మరి ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను వ్యతిరేకం కాదు, కానీ వీటిల్లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ప్రవచనాలు చెప్పేవాళ్ళు, దయాలు వెళ్ళగొట్టేవాళ్ళు, అద్భుతాలు చేసేవాళ్ళు అందరు కాదు, కొంతమంది ఎవరైతే దేవునికి మహిమ ఇవ్వకుండా ఆ మహిమను వాళ్ళు దొంగిలించి ఉంటారో అలాంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే అద్భుతాలు చేయడం చాలా గొప్ప సంగతే, కాదని అన్నం. అద్భుతాలు చేయడం కంటే గొప్ప సంగతి ఏంటంటే మానవుని రక్షణ, ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఒకవేళ నువ్వు ఆత్మరక్షణ కలిగి ఉంటే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, నేను మాట చెప్పనా, శరీర సంబంధంగా ఈ లోకంలో నీకేమీ లేకపోవచ్చు గాక, యేసయ్య రక్తంలో కడగబడితే నేను ఎక్కడ తిరుగుతాను? బంగారు వీధులలో తిరుగుతాను. యేసయ్య అన్నాడు, నేనుండే స్థలములో మీరు కూడా ఉండేటట్లు మీకోసం ఏం సిద్ధం చేస్తున్నాను?
స్థలము సిద్ధం చేస్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఏమైనా బిడ్డలకు, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్స్ ఫర్ యూ. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఈ లోకంలో మనం ధనం కూర్చుకోకూడదంట, కూర్చుకోవద్దు అని ఉంది. ఎందుకు? ఈ లోకంలో మనం సమకూర్చుకునే వాటికి దొంగలు పడే అవకాశం ఉంది, తుప్పు పట్టే అవకాశం ఉంది. అయితే దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన ధనముతో దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, పరలోకములో మన కోసం ధనము సమకూర్చుకోవాలి. కనుక మరియమ్మ తల్లి జీవితంలో ఉన్న ఈ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన లక్షణం మన జీవితంలో కూడా ఉంటే 144వ కీర్తన మనం చదువుతాం, ఎట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని బిడ్డలారా, ఆత్మరక్షణ చాలా 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 ప్రాముఖ్యమైనది. ఆ రక్షణను కాపాడుకోవటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మరియమ్మ జీవితంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, లూకా సువార్త 1వ అధ్యాయం 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. 45వ వచనం కూడా చదవండి. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక, నమ్మిన ఆమె ధన్యురాలనెను. ప్రభువు ఆమెకు ఎలిజబెత్ చెబుతున్న మాటలు, ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన లేక విశ్వాసముంచిన ఆమె ధన్యురాలు. సో మొట్టమొదటిది రక్షణ. రెండవది, ఇక్కడ మరియమ్మ తల్లి యొక్క వినయం చూస్తూ ఉన్నాం, విధేయత చూస్తూ ఉన్నాం. ఏముంటుందంటే ఆమె, అయ్యా దేవుని దూత చెప్పినప్పుడు ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. 45వ వచనంలో ఆమె దేవుని మాటల యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచే వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో దేవుని మాటలు మీరు వింటారు, దేవుని వాక్యాన్ని మీరు వింటారు. దేవుని వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని సేవకునిగా నా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలకు మీరు విధేయత చూపుతూ ఉన్నారా? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని మందిరంలో దేవుని దాసులు మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు. నువ్వేం చేస్తున్నామంటే, నీ మనస్సాక్షి లేక పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపించిన ప్రతి లోపాన్ని, ప్రతి పొరపాటును నువ్వు ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నావు. కానీ రెండవ భాగం ఏంటి? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని. చాలాసార్లు మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. అందుకనే పేతురు భక్తుడు మీకు సామెత చెప్పాడు. ఏమిటా సామెత చెప్పండి? కుక్క అని పేతురు భక్తుడు ఎందుకు అన్నాడు అంటే, నాకు ప్రియమైన కుక్క ఒకటి ఉండేది, నాకెంతో ప్రియమైన కుక్క. అది ఏం చేస్తుందంటే వామిట్ చేసుకొని మళ్ళీ అదే తింటా ఉంటే నాకు ఎంత బాధగా, రోని తినమాక పక్కే లాగేసేవాడిని నేను. అనేక సార్లు ప్రభువు సన్నిధిలో మనం ఆ తప్పును ఒప్పుకుంటున్నాం కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం? తిరిగి చేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం విధేయులమైతే దానిని మన జీవితములో నుండి తీసివేసి కొందుముగాక. దేవుని మాటల ఎడల, దేవుని వాక్యం ఎడల,
దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు అదేదో అంటారు కదా, గుడ్డెత్తు చేలో పడ్డట్టు, అలాంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచించకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియమ్మ ఎలాంటి నిర్ణయం అంటే, నిజంగా ఆ బైబిల్ పండితులు చెప్తారు, బైబిల్లో లేదు కానీ బైబిల్ పండితులు చెప్తారు, 16-17 సంవత్సరాల వయసు సుమారుగా మరియమ్మ తల్లికి ఉండొచ్చు అంట. ఆ వయస్సులో ప్రభువు దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అనే ఆ శ్రేష్టమైన మాట ఆ తల్లి ఎలా పలికింది. ఆ రోజుల్లో ఉన్న శిక్ష ఏంటో తెలిసిన, పెళ్ళి కాకుండా ఒక యవ్వన కన్యక బిడ్డకు జన్మనిచ్చిందంటే ఎలా చంపేవాళ్ళు తెలుసా మీకు? ఎలా తీసుకుని చంపేవాళ్ళమ్మా? ఎందుకు రాళ్లతో కొట్టి ఎందుకు చంపాలా? కర్రతో కొట్టి చంపకూడదా? ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ కర్ర పట్టుకున్న నాకు ఆ పాపాత్మురాలైన వ్యక్తిని తాకటం మూలకంగా ఆ పాపం ఆ కర్ర ద్వారా కూడా నాకు సోకకూడదని ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. దూత చెప్పిన మాట ప్రకారం మరియమ్మ కుమారుడు జన్మనిస్తే ఏం చేస్తారు? అవని రాళ్లతో కొట్టి చంపుతారు. భయపడలా. చాలాసార్లు మనం, బ్రదర్ మాకే సరిపోవటం లేదు బ్రదర్, ఇక దేవుని బాగా నేమేమంటారు, ఈ అక్క మాకే సరిపోవటం లేదు అంటది కానీ చికెన్ బిర్యానీ చేయటం మానదు, మటన్ బిర్యానీ చేయటం మానుతుందా? ఈ అన్న మాకే సరిపోవటం లేదంటాడు కానీ ఏ హోటల్ దగ్గర చూసినా ఆయనే. దేవుని భాగం ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి మాకే సరిపోవటం లేదు బ్రదర్. నో, గుడ్డెద్దు చేలో పడ్డట్టే వేయాల. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, నేను విశ్వవాణిలో దావిజనులు ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర చేరినప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. నాకు మొట్టమొదటి శాలరీ అనేవాళ్ళు కాదు, రెమ్యూనరేషన్ అనేవాళ్ళు. 350 రూపాయలు కానుకిస్తే 35 రూపాయలు నమ్మకంగా కానుక వేసేవాడిని. హెబ్రోన్ నుంచి ఎవరో ఒకరు అందరితోటి నాకు ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి అక్కడ ట్రైనింగ్లో ఉన్న దేవుని సేవకులు ఎవరో ఒకరు చూడడానికి వచ్చేవాడు, నా దగ్గర ఉండటానికి వచ్చేవాడు. అన్న ఒక్క నిమిషం కూర్చోండి అని పరిగెత్తుకొని వెళ్ళి 50 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చే వాళ్ళకి పెట్టి, దేవుని బిడ్డలారా ఎలాంటి అద్భుతాలు జరిగాయి చెప్పమంటారా? ఏదో ఒక రకంగా నా డబ్బులు వచ్చాయి. డబ్బులు లేనప్పుడు చాలా బాధపడ్డాను నేను. దాదాపుగా ఒక 3 నెలలు హైదరాబాదులో సబ్జీ రోటీ అని ఉంటుంది. ఆ సబ్జీ రోటీ అంటే చికెన్ మటన్ కాదు, కూరగాయలతో చేసిన కూర, 2 రోటీలు ఇస్తారు. ఉదయం తింటే, అంటే ఆ రోజుల్లో బాగా తినాలని ఆశ ఉండే యవనస్తునిగా ఉన్న రోజు అదనమాట. ఈ రోజున సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన రమ్మంటే నిజంగానే దేవుని బిడ్డ నేను ఉన్నదంటే చెప్తాను, ఎంత సంతోషపడి, అబ్బా ఈరోజు సాయంత్రం అంకుల్ ఇంటికి వెళ్ళి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి భోజనం చేయబోదు, ఎంతో దేవునికి వందనాలు చెప్పేవాడు నేను. అలాంటి ఏమన్నా ప్రాయంలో ఉన్న రోజులు. ఉదయం విశ్వవాణి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి హోటల్కి వెళ్ళి 2 రోటీలు తీసుకొని సబ్జీ తినేవాడిని. సాయంత్రం విశ్వవాణి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా ఇంకో 2 రోటీలు తీసుకునే సరే 2 రూపాయలు అవి. ఉదయం 2 రూపాయలు, సాయంత్రం 2 రూపాయలు. 3 నెలలు అలాంటి భోజనంతో నేనున్నాను. కానీ దేవుని మహిమ కోసం నేను చెప్తున్నాను, దేవుని భాగాన్ని ఇవ్వడం నేను ఎప్పుడే కానీ ఆపలేదు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం విధేయత చూపించాల్సిన అవసరం. దేవుడు నాకు అనేక విషయాలు విధేయతని గురించి, దేవుని చిత్తాన్ని గురించి
మనం కరుణ కనికరం కలిగి ఉండాలని, భక్తి కలిగి ఉండాలని మరియమ్మ జీవితం నుంచి అనేక విషయాలు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 35వ వచనం, దూత చెప్పే మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి 55వ వచనం వరకు మరియమ్మ చేసిన ఆరాధన ఉంటుంది. ఈ 10 వచనాలలో మరియమ్మ తల్లి వాడిన ప్రతి మాట, ప్రతి వాక్యం పాత నిబంధన గ్రంథంలో ఉండేవాయి. మరియమ్మ తల్లి జీవితంలో ఒక ప్రశ్న ఉన్నది, ఇది ఎలాగూ జరుగును. మరియమ్మ తల్లి ఈ ప్రశ్న అడిగిన ఉద్దేశం వేరు, కానీ ఈ ప్రశ్న అనేక సార్లు మీ జీవితంలో కూడా ఇది ఎలాగూ జరుగును. దేవుని బిడ్డలారా, దానికి ఒకే ఒక సమాధానం, పరిశుద్ధాత్మ నీమే. పరిశుద్ధాత్మని గురించిన మాటలు చాలా సెన్సిటివ్ మాటలు. చాలామంది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, బెరయ సంఘస్థుల్లాగా దేవుని వాక్యములో ఉన్న ఆత్మ ఫలాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయా లేవా గమనించాలి. ఇక్కడ దేవి ప్రింటింగ్ ప్రెస్ అని ఒక ఆయన, చాలా మంచి ఫ్రెండ్. నేను కూడా ప్రెస్ నడిపించే రోజుల్లో ఆంజనేయులు గారు ఆయన వైశ్యుల కుటుంబానికి చెందిన వాళ్ళు, కోమటోళ్ళు అన్నమాట. నేను ఆంజనేయులు గారు కలిసినప్పుడు ఆంజనేయులు గారు, నేను కర్మేలికి వెళ్తూ ఉండేవాడిని ఆ రోజులు. మందిరానికి రండి, ఒకసారి దేవుని మాటలు వినండి, యేసయ్య నిజమైన దేవుడు అండి, యేసయ్య రక్షిస్తాడండి, పాపాలు పరిహరిస్తాడండి, వైకుంఠాన్ని ఇస్తాడండి, చాలా జాగ్రత్తగా వినేవాడు. సరే, ఒకరోజు ఆదివారం సెలవు కదా, ఆదివారం లేవగానే ఆయనకి ఎందుకో చర్చికి వెళ్ళాలని ఆశ పుట్టిందంట. ఆ రోజు ల్యాండ్ లైన్లు కదా, నాకు ఫోన్ చేశాడంట. మరి అప్పటికే మేము మందిరానికి వెళ్ళిపోయాం ఏమో, నేను తీయలేదంట. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెంతెకోస్తు చర్చి ఉంటే ఆ పెంతెకోస్తు చర్చికి వెళ్ళాడంట ఆయన. ఆ పెంతెకోస్తు చర్చికి వెళ్ళాడు, ఆరాధన అంతా చాలా సంతోషపడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి నాకు ఫోన్ చేశాడు, దేవగారు మీరు నన్ను చర్చికి వెళ్ళమని ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, మీకు గుడ్ న్యూస్ చెప్పనా, ఈరోజు నేను చర్చికి వెళ్ళానండి అన్నాడు. నిజమా? అది నేను చాలా సంతోషం, చాలా సంతోషం. ఏం నేర్చుకున్నారు చెల్లి, ఏం విన్నారు? దేవుడు మీతో ఏమన్నా మాట్లాడు. దేవగారు మీకు మాకు పెద్ద తేడా ఏమి లేదండి అన్నాడు. నాకు అర్థం కాల, ఏంటండి మీకు మాకు పెద్ద తేడా ఏమి లేదంటున్నారు అంటే, అవునండి మేమేమో గోవిందా అంటాం, మీరేమో హల్లెలూయా అంటారు. మేమేమో పూనకం వచ్చింది అంటాం, మీరేమో పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు. మేమేమో జాతకాలు చెప్పడం అంటాం, మీరేమో వాగ్దానాలు నాకు బుర్ర గిర్రని తిరిగిపోయిందండి. అంటే దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, లోకం మనల్ని గమనిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవలసిన అవసరత చాలా ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన అవసరత చాలా ఉంది. పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నామనే దానికి ఒకే ఒక కొండ గుర్తు, ఒకే ఒక కొండ గుర్తు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. యెరూషలేములో, యూదయ, సమరయ దేశంలో అన్నంతటా భూ దిగంతముల వరకు నాకు నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అనేదానికి అసలు సిసలైన సాక్ష్యం ఏంటంటే, దేవుని బిడ్డ నీ జీవితంలో సాక్ష్యం ఉండాలి. ఇంటికి వచ్చి నిన్ను గురించి నేను అడిగాను అనుకో, నీ కోడలు నీ గురించి
అద్భుతమైన సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. కోడలు అత్త గురించి చెప్పాలి, అత్త మీ పక్కింటి వాళ్ళని అడగాల. మీ ఇంట్లో పని చేస్తుంది కదా పని పిల్ల, తెలుస్తాయి మీ సీక్రెట్లన్నీ. దేవుని బిడ్డలారా, సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి సాక్ష్యాన్ని కలిగి పరిశుద్ధాత్మను కలిగిన జీవితాలుగా మన జీవితాల్లో ఉండునుగాక. కొండ గుర్తు మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితాలు ఎన్నో అవసరతలు కలిగిన జీవితాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ ప్రియమైన బిడ్డలు ఎన్నో అవసరతలో ఉన్నారు నాయన. అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నాం, మంచములో పడి ఉన్నాం, దిగులుతో ఉన్నాం, విచారముతో ఉన్నాం. అనేక మంది మీ బిడ్డలు అప్పుల బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కుటుంబంలో సమస్యలతో ఉన్నారు. ప్రతి సమస్య యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో ప్రతి అవసరత తీర్చబడునుగాక. మీ వాగ్దానాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము నాయన. మీరు భూమి ఆకాశములను సృజించిన దేవుడవు, వాగ్దానం చేసిన దేవుడవు ప్రభా. మీరు మాట ఇచ్చారు అంటే తప్పక నెరవేర్చే దేవుడు నాయన. మీకు స్తోత్రాలు. ఈ ప్రజల ప్రతి అవసరత మహిమలు తీర్చుమని, బిడ్డలను దీవించుమని, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ముగింపులో ఒక మాట ఈ పరిచర్య గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ పరిచర్యలో ఈ రోజుల్లో మణిపూర్లో ఉన్న అనేక మందికి సహాయం చేయటానికి, మరి ముఖ్యంగా దేవుని సేవకులుగా ఉన్నవారు, ఒకప్పుడు వాళ్ళు ఎంతో మరి ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఈ రోజున షెల్టర్స్లో ఉంటున్నారు, శరణాలయాల్లో ఉంటున్నారు. నేను మణిపూర్ వెళ్ళానండి. పెద్ద హాల్లో 7,000 మంది, 8,000 మంది పడుకోవటానికి అందరికీ స్థలం లేదు. సగం మంది పడుకుంటే సగం మంది కూర్చుంటున్నారు. ఈ దేవుని సేవకులు కూడా వారితో పాటు ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి సహకరించడానికి దేవుడు కృపను చూపించాడు. అక్కడున్న విశ్వాసులకు ఎన్నో నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ప్రభు కృప చూపించాడు. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. సహకరించాలని మీరు ఆశించినట్లయితే పక్కనే QR కోడ్ మీరు చూస్తూ ఉన్నారు. దాని ద్వారా మీ కానుకలు పంపించవచ్చు. అంత మాత్రమే కాకుండా ఒరిస్సా రాష్ట్రంలో ఇప్పటికీ 10 మందిరాలు నిర్మించడానికి ప్రభు కృప చూపించాడు. ఆ పరిచర్య గురించి కూడా ఎక్కువ తెలుసుకోండి. పిల్లలకు పరిచర్య జరుగుతూ ఉంది, పేదలకు పరిచర్య జరుగుతూ ఉంది. అన్నిటికంటే మించి యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఈ పరిచర్యల కోసం ప్రార్థించండి, సహకరించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రేమపూర్వక ఆహ్వానం. విజయవాడ గుడదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో గల స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి తప్పక దర్శించగలరు. వాక్యానుసారమైన ఆధ్యాత్మిక జీవిత ఆశీర్వాదాల కోసం తప్పక విచ్చేయండి. దైవజనులు డాక్టర్ దేవా దండల గారు దేవుని వాక్యాన్ని బోధించి మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఉదయం 10:30 విజయవాడ గుడదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డులో స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9490113300. Praise the Lord. Dear brothers and sisters, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ
అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ 520004. మా ఫోన్ నంబర్ 7416111177. మా ఇమెయిల్ spandana1976@gmail.com.